నారా లోకేష్ రెడ్ బుక్ సృష్టికర్త 2029 వరకు మీకున్నటువంటి కోరికలన్నీ తీర్చేసుకోండి. 2029 వరకు మీకున్న కోరికలన్నీ తీర్చేసుకోండి. రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని చీకటి రోజులు కొన్ని సంవత్సరాల పాటు ఈరోజు ఎంతమందిని అయితే మీరు జైల్లో వేస్తున్నారో, ఎంతమంది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి మీరు జైల్లో వేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా, గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే. నాకు తెలిసి నేను ఒక అడ్వైస్ చేస్తున్నా మీకు, 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. 2029 తరువాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి గనక కౌంటింగ్ మిషన్స్లో గనక మ్యాండేట్ గనక స్టార్ట్ అయింది అంటే, మాలాంటి వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే వచ్చిన చాలు, మేమేమో అధికారం కోలుకొని అధికారం మొత్తం 100 సీట్లకు 100 సీట్లు వస్తాయని చెప్పే వ్యక్తిని కాదు. ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే, రేపొద్దున ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అలాంటి అధికారం వచ్చే భాగస్వామ్యం మేము కూడా కాబోతాం. అలాంటి భాగస్వామ్యంలో కనుక జగన్కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే, నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి. ఏ క్షణమైనా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్గా సింగపూరు, ఇంకొకళ్ళు పర్మనెంట్గా అమెరికా, ఇంకొకళ్ళు పర్మనెంట్గా స్విట్జర్లాండ్. ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు. యూ బెటర్ టు పర్చేజ్ ఎ హౌస్. 2029 తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీ ఆనవాళ్ళు కనపడితే ఇంకా అది మీ కర్మ. ఆనవాళ్ళు కనపడితే అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి కనపడిన ప్రతి ప్రజాస్వామ్యవాదిని లోపలేస్తున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బ్రతికేటువంటి హక్కు మీకు లేనే లేదు. మీరు ఉంటే జైల్లో అయినా ఉండాలి, లేదా దేశం విడిచైనా పారిపోవాలి. ఈ రెండిట్లో చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఇక్కడ ఉంటే మాత్రం నో డౌట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉంటే మాత్రం నో డౌట్, నేను మళ్ళీ చెప్తున్నా, ఉంటే జైల్లో ఉంటాం, లేదా దేశం విడిచి పారిపోవటం. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి. తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి. బికాస్ మీకుంది 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్. వన్స్ డెమోక్రసీ రిస్టోర్ అయింది అంటే రాచరికం నిలబడదు సార్. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయింది అంటే ఇక రాచరికం, రాజులు లేరు, రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు, మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే, ప్రజాస్వామ్య రాజ్యాంగమే. మీరు తెల్ల చొక్కా వేసుకొని నీతి వాక్యాలు చెప్పి ప్రజలని పక్కకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము లోపలేసేస్తాం, పొడిచేస్తాం, కుసిరేస్తాం, నలిపేస్తాం, చిదిమేస్తామంటే కుదరదు. సో భవిష్యత్తు మీకు 4 సంవత్సరాలు ఇచ్చింది. 1 ఇయర్ అయిపోయింది అదృష్టం కొద్దీ. మీరు ఎంతమంది ప్రైమా ఫేసి లోపల వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. బట్ ఇంకో 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. 4 ఇయర్స్ తర్వాత ప్రజాస్వామ్యం మళ్ళీ రిస్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయిన రోజున రాచరికానికి చీకటి రోజులు వస్తాయి. అండ్ నిన్న అమరావతి మీద చేసినటువంటి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చే విషయంలో కానీ, కొంత కంపెనీలు క్రియేట్ చేసే విషయంలో కానీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే విషయంలో కానీ కనీసం పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి, మంత్రివర్గం రాష్ట్రంలో ఆర్థికంగా సంపద సృష్టిస్తా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే 15,000 కోట్లు 15% ఎక్కువ ఇస్తా, ఏమంటే సంపద సృష్టించద్దామంటే 10 సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు చేయటమా? డేటా మెయింటైన్ చేయకుండా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగా గవర్నర్ చేత ఈ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పిస్తారు? దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై యువర్ అథారిటీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో.
దీనికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకే గనక నిజంగా పరిపాలన చేశాము, పరిపాలన చేస్తున్నాము, నిజాయితీగా ఉన్నాము ప్రజల పట్ల అని ఉంటే మీరు డేటా రిలీజ్ చేయండి. ఎవరెవరికి ఎన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చామో రిలీజ్ చేయండి. నెంబర్ 2, రెండో ప్రశ్న, హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ త్రూ ప్రైవేట్ సెక్టర్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైడ్ రెఫరెన్స్ సో ఫార్వర్డెడ్ ది అప్లికేషన్. నో ఇన్ఫర్మేషన్. ఫార్వర్డ్ చేస్తారంతే, నో ఇన్ఫర్మేషన్. నో ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ రెస్పెక్ట్. How many private jobs have been created through private sector? How many investments in the state of Andhra Pradesh from 11/6/2024 to so and so. 11/6/2024 నుంచి ఈ రోజు వరకు ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని అడిగితే ది ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ ఎవర్ ఎండ్. వాట్ ఇస్ దిస్? ఆవిడ వస్తుంది, పాపం ఎమ్మెల్యేకి ఎక్కువ, హోమ్ మినిస్టర్కి తక్కువ. ఆవిడ అదృష్టం అలా పండింది, హోమ్ మినిస్టర్ అయిపోయింది. తగుదనమ్మా అని ప్రతి సందర్భంలో వచ్చి మీడియా ముందు కూర్చుంటారు. ప్రత్యేక కోర్టులు పెట్టాము, ఆడపిల్లల పాలిట ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి క్రైమ్స్కి ప్రత్యేక కోర్టులు పెట్టాము. ప్రత్యేక కోర్టులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో 2020లో పెట్టామన్న మినిమం సెన్స్ లేని, మినిమం నాలెడ్జ్ లేని 2020 సంవత్సరంలోనే 13 జిల్లాలో ఒక ప్రత్యేక మహిళల కోసం ప్రత్యేకమైన కోర్టులు పెట్టారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కోర్టులు పెట్టారు. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అపాయింట్ చేశారు. 2020లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టు ఏర్పాటైందన్న సంగతి మనకు కాన్షియస్ లేదు. మీరు మా పరిపాలన రామరాజ్యం, మీరు కావాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగండి, మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేస్తాం. ఏంటమ్మా మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేసేది ఇదే? ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి? డేటా లేదు. ఎన్ని ప్రైవేట్ జాబ్లు వచ్చాయి? డేటా లేదు. హౌ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ హావ్ బీన్ ఫిల్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను గవర్నమెంట్ జాబ్లు ఎన్ని అయినట్టుగా, అరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా దీనికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చూడండి. ది రిక్వెస్టెడ్ డేటా ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ బై ది డిపార్ట్మెంట్స్ కన్సర్న్. As such, the said details are not maintained by the Public Information Officer, Finance and HR Department. Is this the answer that we expect from the Finance Department? అసలు ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఈ రాష్ట్రంలో ఒక చిన్న కాంట్రాక్ట్ పోస్ట్ కూడా అప్రూవ్ కాదు. ఈవెన్ 7,000 రూపాయలు తీసుకొని ఒక చిన్న గవర్నమెంట్ కంపెనీలో కప్పులు కడిగేటువంటి ఒక చిన్న అటెండర్ పోస్ట్ కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ ఉండి తీరాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, లేకపోతే ఆఫ్ రోల్స్లో కావచ్చు, లేకపోతే ఇంకోటి కానీ ఏది కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా అప్రూవ్ కాదన్న కామన్ సెన్స్ కూడా లేని ప్రభుత్వాలు మీరు.